పోలికి నాన్నగారు అంటారు, మేనమామ పోలికి తల్లిగారి దగ్గర అంటారు. పూర్వం పెద్దలు అన్నారమ్మా, తల్లిగారి పోలికలు మేనమామ దగ్గర ఉంటారు, మేనమామ పోలికలు తల్లిగారి దగ్గర. అటువంటి పోలికలు చూస్తాం మామయ్య. అలాగే నాలుగు స్వాములు కూడా ఇలా వరస చూసి రేపల వరస చూసి రూపుని చూసారు, నమ్మేమంటే నమ్మేమన్నారు. అమ్మేరా ఎవరికి అమ్మేశారు? పిల్లి నాన్నగారికి అమ్మేసారు. మొన్నదాకా అమ్మేశారు, మొన్న రిజైన్ చేశాను. అదే అంటే కొబ్బరి చెల్లి తీయమంటే తీయాలని ఇవ్వాలి, చూడమంటే చూడాలి. చెట్టులు తెక్కేస్తాం మరి దిగుతారు కదా నాకు ఏదో రకం తిప్పేస్తాం పాడేసి. బాబాయ్ నమ్మేరా? బాబాయ్ మా రాజ్యం మీదుగా మీ రాజ్యం వెళ్ళిపోతున్నారు, వెళ్ళవచ్చే కారణం ఏంటి బాబు? ఆరుగురు కాకుండా ఏడవ చిన్న తమ్ముడు ఎంత ఉంటారు, కన్య కోసం కళ్ళొచ్చమ్మా అన్నారు. ఆరుగురు కాకుండా ఇంకొకరు ఉన్నాడా? ఈ లోకానికే సోలు అన్నగాడు. ఓహో అంత ఉంటాడా బాబా? అబ్బాయి మీరు ఏమనుకోనంటే ఒక్క చిన్న మాట చెప్తాను, చెప్పండి. వింటారా? వింటామండి. వెంటనే చెప్తాను. మరి అలాగా పడుకుంటానంటే పడుకోండి. బాబు అబ్బాయి ఒక్క చిన్న మాట చెప్పంటావా? బాబు గోవిందరాజు నా ఇంట రాస పలవల కన్య, నా రాస పలవల కన్య, నా చిట్టి మంగ రాసవాడల కన్య, రాసవాడల కన్య రవలి ముత్తుల కొమ్మ, రాస పలవల కన్య రవలి ముత్తుల కొమ్మ అలివేల మంగ అదవి ఎందుకడ ఉన్నది. నచ్చితే మంగానే చూసుకుందరు గాని, నచ్చకపోతే నీ వెళ్ళి పొందరుగాను, నచ్చితే మంగానే చూసుకుందరు గాను, నచ్చకపోతే వెళ్ళి పొందరుగాను. నచ్చితే మంగాదం చేసుకుందరు గాని, లేకపోతే ఇంటికి మీద తిరిగి వెళ్ళిపోతారు. కానీ దారిలో భోజనాలు టిఫిన్లు కాఫీలు ఏమన్నా 3 రోజులు తిన్నడికి వచ్చి ఆ తినడం కాకుండా తాగనగా వెళ్ళిపోతాం అనుకున్నాం. పడతారు కానీ బాబా అబ్బాయి టిఫిన్లు భోజనం అన్ని పెడతాను. వస్తారా బాబు అన్నాడు. వస్తానంటే వస్తానన్నారమ్మా. 6 గంటలు తీసుకుని ద్వారక రాజు ఆ ద్వారకాపట్నం బయలుదేరే సమయంలో ఏనట ఎక్కడ చూస్తాడట. రండియా మా అమ్మాయి కోట్ల పేర్లతో ఊర్లో ఇక్కడ కల్లాడేస్తున్నాయి. హస్తరాత్రి గురించి తెలుసులే బాబా అబ్బాయి. తోటలో పీట్లు ఎంత అందంగా ఉన్నాయంటే, తోటలో ఉన్న కోమలకి ఎంత అందంగా ఉంటుందో, కోమలగా అలివేల మంగాదేవి ఎంత అందంగా, తోటలో ఉన్న మంగాదేవి ఇంకా ఎంత అందంగా ఉంటాదో. 6 స్వాములు వస్తాము కూడా ఊరి జనమందరూ చూస్తున్నారట. అలివేల మంగాదేవికి 6 బావగారు ఉన్నారట. 6 బావగారు అలివేల మంగాదేవి కన్య కోసం కథలు వచ్చారట. అలివేల మంగాదేవి కష్టాలు కనుగలు ఏమిస్తారు, వస్తువులు అయినాలు ఏం పెడతారు, ఇసుకేస్తారు కదా, ఏరకమస్తారు రాగేస్తారు కదా, రాగి కమస్తారు. అటువంటి సభంతా కూడా అమ్మా కిటకిట్లాడిపోతుందండి. సభంతా కూడా కిటకిలాడిపోతుంది. సభ అంటే అది ఒక సభ, మహిసభండి, ఒక మహిసభ. రండి ఇక్కడ ఉన్న సభ, ఎక్కడ ఉందండి సభ? ఎలా ఉంది? పొద్దున్న ఎరపత్రం వంతుల మీద మా అందరికి కొలు తీసుకుని అక్కడ ఊతప్ప కట్టిస్తాం కదండి. ఊతప్పములు బొమ్మక్కల అక్కడ కూని కూర్చున్నారండి. అంతదాసమ్మా రాత్రి పెళ్లి చేశారు కదా, చూసి చూసి నిరసన వచ్చేసేయండి. నిద్రలు వచ్చేసి ఆనపడుకున్నారు. ఇంకా అంటే నిద్ర విషయం ముందుందని మా దగ్గర ఓ ఇనుపులు తీసుకుని అంగులున్నారు 2 ఇనుపులు తీసుకుని పైరప్పకే కిందరప్పకే దాపెడితే సంబరంలో పోతే నిద్రలో బతకండి. అలాగే బాబు వీళ్ళు చూస్తున్నారు కదా, మనం తెగబడేస్తామండి. అది కాదు కానీ పెద్దన్న గారి గోవిందరాజమ్మ సభలోంచి పైకి లేచి సభంతా కూడా తల్లి సాష్టాంగ నమస్కారం పెట్టాడు. సాష్టాంగ నమస్కారం అంటే ఏంటనుకుంటారమ్మా? పెద్దవారి పెద్ద పెద్ద మీటింగ్ లో మాట్లాడేటప్పుడు పైకి లెగిసి వందనంగా నమస్కారం పెడతారు. నేను మాట్లాడేటప్పుడు మీరు ఎవరు మాట్లాడకండి, అలాగే నేను నమస్కారానికి సంస్కారం అని అర్థమట. ఈ యొక్క నమస్కారం పెట్టి యథార్థం ఆడుతున్నాడా? నేను ఇల్లే ఇంకా చాలా కలమయ్యా మామయ్య ఓ మేనా ఎల్లో మామయ్య 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 ఇల్లు బయలు చాలా కాలం అయిపోతుంది. చూపించు మామయ్య. మీ అమ్మాయి చూసా అన్నాడు. మా అమ్మ చూస్తావా?
మీ అమ్మాయిని చూపించమన్నాడు. చూపించదామని మీ అమ్మాయిని అన్నారు. వస్తా పోతా ఉంటే నా బాలనంగా నేను ఎత్తుకు తిప్పాను మేనరామలు వేరు కాకపోతే ఎవరు చూపిస్తాం బాబా అంతపురం గౌరవిస్తాడు. ముందుగా శుభకాంతరం వస్తావులయ్యి మంగాదేవిని పెళ్లి కొడుకు శుభ ముత్సవం చేస్తున్నారు. పెళ్లి కొడుకు ముస్తావులు చేస్తున్నారట. మా తల్లి మంగమ్మ ముస్తాబులైతే మా తల్లి మంగమ్మ ముస్తాబులైతే పసుపొంగనంత ఛాయ మా తల్లి వంగమ్మ ముస్తాబులైతే పసుపొంగనంత ఛాయ మా తల్లి మంగమ్మ ముస్తాబులైతే మగతల భూమి నూనె ముడిలేసే పేపడ తీసి మేల జడలేసే పసుపొంగనంత ఛాయ మా తల్లి మంగమ్మ ముస్తాబులైతే వట్టణాలు ముచ్చాల బేరులు ఏడు వారపు నగలు వంట జగబోసి మా తల్లి మంగమ్మ ముస్తాబులైతే అల్లి మొక్కల సీర మంగకి కట్టి దండ తండ్రి చేరని కట్టడిగేరు మా తల్లి మంగమ్మ ముస్తాబులైతే అలివేలు మంగాదేవికి 7 వారాల నగలు ఉండేవమ్మా. అవునండి. ఒక వారం వేసే నగలు మంగళవారం వేసేవారు కదట. బుధవారం వేసే నగలు గురువారం వేసేవారు కాదు. అటువంటి 7 వారాల నగలు కూడా వంట దగ్గర పోసారు. మహాత్ములు ఒక్కరోజు వేశారట. అప్పుడు చేసిన పశు ముద్దలాగా అలివేలు మంగాదేవిని ముస్తాబు చేశారు. అలివేలు ముస్తాబు అయిందన్న సంగతి కచ్చిరితవుడు చేశారు. కచ్చిరిలో తండ్రి గారికి అమ్మ ఒక్కగానొక కూతురు తల్లి గారం ఎక్కువ మహాకారం అండి. ఒక కూతురు ఉంటే గారం అండి. 2 కూతుర్లు అయితే శృంగారం. 3 కూతుర్లు అయితే ఈ ఊరు కొట్టుకల్లో పడిపోయాలంటే పెద్దంటాం కాబట్టి ఏరా అంటే ఆడపిల్లన్న పంపం చూడండి. కట్నం రోజుల్లో 10 రోజులు తెలిసి చెప్తారండి. అలాగే బాబు అంటే ఈ ఆడపిల్లలు పెంచుకుంటే కన్నా కోడి పిల్లలు వేపుకున్నాం ఇంకో ఐటీఎల్ మేస్తుందండి. ఈ ఇంటిఎల్ మేస్తుంది. మన ఇంటికి వచ్చి అటుకుంటే అట్టండి. గుడ్డు 40 రూపాయలు గుడ్లు అమ్ముకుని బతికేస్తాం. అయితే ఆటో కన్నా పని లేదంట. బాయి ఇంటికి ఆడపిల్ల అన్నామమ్మా. ఆడపిల్ల అంటే తల్లి ఒక ఆడపిల్ల పట్టీలో పెట్టుకుని సావిట్లో గల్లు గల్లు నడిచిందనుకో ఒక లక్ష్మీదేవిలా ఉంటుంది. నువ్వు నేను నడిచామనుకో నైట్ అంతా సంబరం చేసి పొద్దున్న అన్న కాలి వంద పడుకుంటాం మనం. మరి అందుకే ఇంటికి ఆడపిల్ల అందమంటారమ్మా. ఒక లక్ష్మీదేవి అందం తల్లి ఒకగానే ఒక కూతురు అలివేల మంగాదేవత భారంగా పిలుస్తున్నారు. భారంగా పిలుస్తున్నారు తండ్రి గారు. మంగ తల్లి మంగరాజు శ్రీరామ రామ రామ రామయ్య హరే రామ రామ రే రామ అమ్మా మంగతల్లి అమ్మ అలివేలు మంగమ్మ రావమ్మ నా తల్లి చిన్నారి మంగ అలివేలు రావమ్మ నా తల్లి అలివేలు అమ్మ మంగతల్లి ఆరుగురు బాబులు నిన్ను చూడా వచ్చారు. రావమ్మ నా తల్లి చిన్నారి మంగ నిన్ను చూడా వచ్చారు. రావమ్మ నా తల్లి అమ్మా మంగ తల్లి పుట్టిన కానించి కనీ విని ఎరుగుని ఆరుగురు బావగా నిన్ను చూడడానికి వచ్చానమ్మా. సిగ్గుపడుతున్నావా తల్లి? సిగ్గుపడుతున్నావా తల్లి? సిగ్గేందుకు నా తల్లి చిలక పలకల నా మంగ మనమైన స్థాపకులమ్మా నేనైనా వారు చిలక పలకల నా మంగరాజు
సిగ్గు పెడుతున్నావా తల్లి? ఎందుకమ్మా అమ్మా మంగతల్లి అలాగని పేరు పేరును బట్టి ప్రబలంగా పిలుస్తున్నారట. ప్రబలంగా పిలిచినప్పటికమ్మా అలాగే మంగా తల్లికి చిన్నతనంలో కళ్యాణం చూస్తున్నారేమో. సిగ్గంటే తెలియక, తప్పంటే ఎప్పుడో తెలియక, తప్పంటే తెలియక ఎండి కాగడాలు వెలిగించుకుంటూ మంచి కాగడాలు కాల్చుకుంటూ తండ్రి గారి సిన్నలోకి అవసానాడేటి మంగా పిల్లని అమస్య నడకలతో కలిగి మీరు మంగాదేవి తండ్రి గారి సన్నిధిలో ఆలంగమైందట. ఒక తూర్పున మేఘం బట్టి పడమల పలుకమంటే మన కళ్ళకు ఎంత కాంతివంతంగా మెరిపిస్తుందో ఒక్క మెరుపు మెరిసిందమ్మా. చూస్తాడు ఏడపై కన్నా తమ్ముడారా అన్నయ్య మన మామ కూతురు అందాలు చూడు, అది ముగ్గు ముగ్గుల తల ఉంగారల తల చూడు, అది ముగ్గు ముగ్గుల తల, అది ఉంగారల తల, దారేడు సెంటుకులే బంగారు బొమ్మ కులతాల ఉంగారల తలగొట్టు, భారీడే చెట్టుకులు బంగారీ బొమ్మ కలవారే గుల్లగా మంగా కళ్ళు కలవు, గండా పండు ఛాయ మంగా పిడియాలు రే గుల్లగా మంగా కళ్ళు కలవు, గండా పండు ఛాయ మంగా పిడియాలు. అలవేలు మంగాదేవి చూడరాని ఎంత అందంగా ఉందో. చూడు 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 పుట్టింటి ఆరబడి చావుడి ఆస్తావారు పాడలవుతుందంటే మంచి అవుతుందో చెడవుతుందో చూడాలన్నారు. ఆడపిల్ల అందంగా ఉందని ఆశ్చర్యపోతారమ్మా. మరి అందంగా గుర్తులంటే అందంగా కొడుకుందంటా. పుట్టింటి ఆడపడి సావిడమ్మా ఒక అస్తవారింటి కోడలు అవుతుందంటే అది మంచి అవుతుందో చెడవుతుందో శుభం అవుతుందో అశుభం అవుతుందో చూడాలంటే తల్లి 7 సార్లు చెల్లించిన వరిపిండి తెచ్చి అలివీల మంగాదిని ముగ్గులు నడిపిస్తే ముగ్గుల్లో తామర ఉన్నాదో తామర పద్మమే ఉన్నాదో ఆ పద్మే ఉన్నాదో తెలిసిపోతారు తమ్ముడారా. 7 సార్లు చెల్లించిన వరిపిండినమ్మా ఒకరు వేసిన జల్లుడు ఇంకొకరు వేయకుండా 7 స్థావులు చెల్లించిన వరిపిండి తెచ్చి కచ్చరిలో పాత్ర పోస్తారు, కచ్చర్లు ముగ్గులు వేస్తారట. అలివీల మంగాదేవి తండ్రి గారి చిటుకులు వేలు పట్టుకుని నడిపిస్తున్నారు. మంగాత నడిపిస్తున్నాడట. నడిపించి చూసారు నాటి మంగానే, పలికించి చూసారు పద్మా చేతిని, చూసారు నాటి మంగాను, పలికించి చూసారు పద్మా చేతిని, పల్లానే పలసరి దేవి కొన్నారు, నాగే పాములు తీరి మంగా నడి వరుస పరిచేరు దేవి కొన్నారు, నాగే పాములు తీరు మంగా నడి వరుస. జగన్మాత నలిగిన మంగాదేవమ్మ ముగ్గుల్లో ఒక పాదం తీసి పాదం వేస్తుంటే అర్కల్లో ఉన్న తామర పద్మం పిల్లో ముద్దురములో పడుతుంది. అలా ముద్దురములో పడతా ఉన్నా కదా చూస్తాడు గోవిందరాజు. ఒరే తమ్ములారా సభాష్ తమ్ములారా అలివేల మంగాదేవి మన యమ్మ 6 కోడల కంటేనా అది సక్కల కోడలు అలివేలు మంగా కోడల కంటేను అది సక్కల కోడలు అలివేలు మంగా. తమ్ములారా మన యమ్మ 6 కోడల కంటే అత్యాసక్తి